హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మార్నింగ్ కాలీఫ్లవర్ కర్రీ చేస్తున్నానండి. దానికోసం అయితే నేను కాలీఫ్లవర్ అయితే కొంచెం వేడి నీటిలో అయితే ఉడకబెట్టేసుకున్నానండి. కర్రీ ప్రిపరేషన్ చూద్దాం. ఒక 2 ఉల్లిపాయలను కొంచెం వెల్లుల్లిని నేను కచ్చాపిచ్చాగా దంచుకొని కర్రీ చేస్తున్నానండి. బాగుంటుంది టేస్ట్ అని. ఇప్పుడు దీంట్లో నేను కొంచెం ఆయిల్ వేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసానండి. కొంచెం ఉప్పు పసుపు కూడా వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత టమాటాలు వేసుకోవాలండి. టమాటాలు కూడా మనకి పచ్చివాసన పోయేదాకా కూడా బాగా ఫ్రై చేసుకుందామండి. అయిపోయి బాగా మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదండి కాలీఫ్లవర్ని, దాన్ని కూడా దీంట్లో వేసేసుకొని మనం ఒకసారి అయితే కలుపుకుందామండి. మొత్తం అంతా కూడా మనకి కలిసేంత వరకు కలుపుకుందామండి. తర్వాత దీంట్లో జీరా పౌడర్, ధనియా పౌడర్, మొత్తం కారం అన్నీ వేసేసానండి. దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని జస్ట్ 5 మినిట్స్లో అయితే మనకి కర్రీ అయిపోతుంది. రోటీ రైస్లోకి సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. కాలీఫ్లవర్ కర్రీ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.